ఎస్, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ మెటీరియల్ మనకు మొత్తం గ్రాఫ్టింగ్ చేతికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని అంతా మనం ఎడిట్ చేసి రేపు ప్రింటింగ్ ఇవ్వబోతున్నాము. సో ఇందులో మనము ముందు మాట, అబౌట్ బుక్, అబౌట్ ఆథరు, డిస్క్లమేరు, అదేవిధంగా ప్రోటోకాల్స్. ఎస్ చూడండి, మనకు దాదాపు ప్రోటోకాల్స్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే బత్తాయి నిమ్మ మొక్క ఎంపిక విధానం కాడ నుంచి పండ్ల మొక్కల రకాలు, ఓకే, దెన్ పండ్ల మొక్కలు నాటే విధానం, నేను కొత్తగా నాటిన మొక్క పెరుగుదల, వ్యాధి యాజమాన్యం, ఈ విధంగా మనకు మొత్తం ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి డాక్టర్ ఆర్ఎస్ఎస్ ప్రోటోకాల్ రూపంలోనే నీట్గా ఇవ్వడం జరుగుతుంది. రైతులు కన్ఫ్యూజ్ కాకుండా టెక్నికల్ నేమ్స్ ప్రస్ఫుటంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు దాదాపు 68 ప్రోటోకాల్స్ అయితే వచ్చినాయి. వానపాము ద్రవం తయారీ విధానం, వర్మి వాష్ ఇక్కడి వరకు వచ్చింది. ఇందులో ఆర్గానిక్, సెమీ ఆర్గానిక్ అన్నీ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో మనము ఇంకొకటి ఇక్కడ చూస్తే మనము ఇమేజెస్ కూడా పెట్టడం జరిగింది నీట్గా. దాదాపు మనం ఫీల్డ్ విజిట్లో గమనించిన అంశాలన్నింటినీ నీట్గా ఇమేజెస్ రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఓకే, బత్తాయి ఫిజేరియం డ్రై రూట్ రాట్ వల్ల నిండు కాపుతో ఉన్న మొక్క వ్యాధి గురి కావడం. సో ఇటువంటివన్నీ మమ్మిఫైడ్ ఫ్రూటు, అంటే కొత్తగా సాగులోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండదు. ఈ ఇమేజ్ చూస్తే ఐడియా ఉంటుంది. ఓపెన్ ఫ్లవర్ను, ఈ పూర్తిగా విచ్చుకున్న పూతను ఈ పెంకు పురుగు తింటుంది. ఇదంతా మనం ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసినాము. దబ్బకాయలు, ఓకే, గ్రప్స్, ఇటువంటివన్నీ ఇమేజెస్ రూపంలో తీసుకొని వస్తున్నాము. ఓకే,